గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ విచారణ రెండో రోజు సుదీర్ఘంగా సాగింది. 3 గంటలకు పైగా వంశీని విచారించారు పోలీసులు. రెండో రోజైన ఇవాళ సుమారు 20 ప్రశ్నల వరకు అడిగినట్లు సమాచారం. అయితే మొదటి రోజు విచారణలో చెప్పినట్లుగానే కొన్ని ప్రశ్నలకు నాకు తెలియదు, సంబంధం లేదు అంటూ వల్లభనేని వంశీ చెప్పినట్లు తెలుస్తోంది. వంశీని అడిగిన ప్రశ్నల్లో ప్రధానంగా గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ అక్రమ తవ్వకాలు జరిపారా అంటూ పోలీసులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే మైనింగ్కు తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. నిన్నటి విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు వంశీ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఇవాళ టెక్నికల్ ఎవిడెన్స్లు చూపించి మరీ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపుల వెనుక ఎవరున్నారు అనే కోణంలో ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు సత్యవర్ధన్ను హైదరాబాద్ నుంచి విశాఖ తీసుకెళ్లినప్పుడు ఎవరెవరు ఉన్నారని పోలీసులు ప్రశ్నించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి జీజీహెచ్కు తరలించారు కాకీలు.